ఐ వుడ్ డెఫినెట్లీ ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు విజయమ్మ, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, మీకు ఒక సామెత తెలుసా అండి, తుగ్లక్లు ఉంటారు. ఆ తుగ్లక్లు ఏదన్నా పని చేశారనుకోండి, దానికి దిక్కు దివాణం ఏడ్చావదు. తుగ్లక్ అనేవాడు ఏదైనా పని చేస్తే దానికి దిక్కు దివాణం ఏడ్చావదు. అలానే ఒకనొక తుగ్లక్ ఉన్నాడు అనమాట. ఒకనొక రోజుల్లో ఆయన బాణాన్ని వదిలాడనమాట, ఓ బాణాన్ని. ఆ బాణం ఎటల్లాలో తెలియక ఇవాల్టి వరకు కూడా దిక్కు దివాణం లేకుండా ఆ బాణం తిరుగుతూ ఉందేమో అనేటువంటి మాట కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, యూ హ్యావ్ బీన్ అ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ సన్, a very irresponsible brother, a very irresponsible chief minister of the state of Andhra Pradesh అంటాను నేను. ఈ 3 స్టేట్మెంట్స్ పాస్ చేయడంలో వెనక్కి జరిగే ప్రసక్తే లేదండి. అటు కొడుగ్గా ఆయన ఫెయిల్యూరు, ఒక అన్నగా ఆయన ఫెయిల్యూరు, అంటే ఒక సోదరుడిగా, అలానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి, డౌటే లేదు అందులో. ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతుంటే, అరే రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతూ ఉండి అంతా ఇబ్బందులు పడుతూ ఉంటే డైవర్షన్ పాలిటిక్సా? ఇవాళ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి, చెవిరెడ్డి మన వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీలో షర్మిల గారికి స్థానం లేకపోవడం మూలాన ఆవిడ ఆ రోజున వెళ్ళి, మీ దగ్గర ఉందండి ఆ బయట ప్లే చేయండి, వైఎస్ఆర్సీపీలో షర్మిల గారికి స్థానం లేకపోవడం మూలాన ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారంట. సార్, వైఎస్ఆర్సీపీ ఇవాళ అధికారంలోకి రావడానికి ప్రముఖంగా పనిచేసినటువంటి వ్యక్తి షర్మిల కదా. మరి షర్మిలకు మీ పార్టీలో స్థానం లేనప్పుడు ఇంకెవరికుందండి స్థానం? అంతే కదా, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారుగా. షర్మిల గారికే మీ పార్టీలో స్థానం లేదంటున్నారు అంటే ఇంకెవరికి ఉన్నట్టు స్థానం? దొంగలకుందా, దోపిడీదారులకుందా, లేకపోతే ఆడవాళ్ళని ఇష్టరీతిన బూతులు తిట్టేటువంటి? ఇది కూడా ఒక రకంగా వెన్నుపోటు కిందకే వస్తుంది. ఎందుకంటే అన్న జైల్లో ఉన్నప్పుడు అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మాక్సిమం తన కారణం. చాలా సందర్భాల్లో చెప్తాను, మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను, కాళ్ళకు బళ్ళపాలు కట్టుకుని తిరిగింది ఆవిడ రాష్ట్రం అంతా కూడా. ఎస్, ఐ డిఫర్ విత్ షర్మిల, నో డౌట్ అబౌట్ దట్, ఐ డిఫర్. కానీ చేసినటువంటి పని అయితే చేసిందని ఒప్పుకోవాలి కదండి. మరి వాళ్ళ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పి ఆ రోజున అక్కడ నువ్వు ప్రమాణ స్వీకారం చేసావనంటే ఎవరి కారణం దానికి? బ్రదర్ అనిల్, షర్మిల, విజయమ్మ, ముగ్గురు అయిపోయింది. ఆ ముగ్గురు వాళ్ళు ఎక్కడున్నారు? ఆ ముగ్గురు వాళ్ళు ఎక్కడున్నారు అంటే, ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, అనుక్షణం కూడా తన ఏమంటారంటే తన స్వార్థం, తను ఎలా దోచుకోవాలి, ఈ ఆలోచనతోటే ఉండే వ్యక్తికి సొంత కుటుంబమే కనపడినప్పుడు రాష్ట్ర ప్రజలు ఎలా కనపడతారండి అని అడుగుతున్నాను నేను. ఇవాళ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం కదా. ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా అందరూ ఆయనకు సపోర్టివ్గా నిలబడ్డారు. మరి మిమ్మల్ని అంత ప్రోత్సహించి, మిమ్మల్ని మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాల్ని అందించి, గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేసినప్పుడు మరి మీరెందుకు ఆయనకు సపోర్టివ్గా నిలబడలేకపోయారు? ఇవాళ ఎప్పుడైతే మీకు ఒక అవసరం ఉందో, అండ్ ఇది కేసీఆర్ గారు కూడా గుర్తించాలి. సరే, ఇవాళ మీ మీద ఏదో ప్రేమతో రాలా జగన్మోహన్ రెడ్డి, తన అవసరాన్ని తెలియదంటారా? తెలియకపోవడం ఉన్నది, అక్కడ ఉన్నది కేసీఆర్ గారు కదా, తెలుసు ఆయనకి. అంటే నువ్వు అక్కడే ఉండు, రాకు, నేను ఇక్కడే ఉంటాను, ఎందుకు మనం ఈ మధ్య కలవడము, మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అక్కడ కూడా రాబోతున్నాయి, ఇవి అనుకొని ఉండొచ్చు కదా ఇంతకాలం. ఒక విషయం చెప్తానండి, సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా మనం ఇక్కడ చూసాం, అహంభావంతో, అహంకారంతో ఎప్పుడైతే మనం ఉంటాం చూసారా, కొన్ని మనకు కనపడవు, మన కళ్ళు మాస్క్ అయిపోయి ఉంటాయి అనమాట, కనపడవు. చాలా సందర్భాల్లో అది జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్, ఏమంటారంటే ఇట్ ఈస్ ప్యూర్లీ అ పొలిటికల్ మీటింగ్ అండి. అంతే కదా. గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఎన్నికలు అవ్వక ముందు కలిసి ఉంటే కనుక, ఇప్పుడు మీ పార్టీ అధినేతను అక్రమంగా రిమాండ్ లో పెట్టారు కాబట్టి ఆ ప్రభావం వీళ్ళిద్దరు కలిస్తే ఇక్కడ ఉంటుందేమో అని అప్పుడు కలిసి ఉండకపోవచ్చు కదా. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి,